అందరికీ నమస్తే, వెల్కమ్ టు బిఆర్జీ స్పోర్ట్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఐపీఎల్ మెగా ఆక్షన్ 2024 అప్డేట్స్, రిటెన్షన్ డీటెయిల్స్ మొత్తం తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఎట్లాంటి స్పోర్ట్స్ అప్డేట్ పైన ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చలో ఫస్ట్ రూల్స్ మాట్లాడుకుందాం. నెంబర్ ఆఫ్ రిటెన్షన్స్ మ్యాక్సిమం 6 రిటెన్షన్స్ ఆర్ 6 RTMs. అంటే సపోజ్ ఇప్పుడు ఒక టీం ఇద్దరిని రిటైన్ చేసుకుందాం అనుకో, దాంట్లో మీ రిమైనింగ్ 4 RTMs వాడచ్చు. మినిమం 1 అన్క్యాప్డ్ ప్లేయర్ అండ్ 2 మ్యాక్సిమం అన్క్యాప్డ్ ప్లేయర్స్. నెక్స్ట్ రిటెన్షన్ ప్రైజెస్ చూస్తే, ఒక టీంకి ఫస్ట్ రిటైన్ చేసుకునే ప్లేయర్కి 18 crores, అంటే ఫస్ట్ రిటెన్షన్కి 18 crores ప్రైస్. నెక్స్ట్ సెకండ్ రిటెన్షన్కి 14 crores, థర్డ్ రిటెన్షన్కి 11 crores అండ్ ఫోర్త్ రిటెన్షన్కి మంచిగా అయినండి, అండ్ ఫోర్త్ రిటెన్షన్కి 18 crores, ఫిఫ్త్ రిటెన్షన్కి 14 crores. ఒక అన్క్యాప్డ్ ప్లేయర్కి ఇచ్చే ప్రైస్ 4 crores. ఏంది ఫోర్త్ ఫిఫ్త్ పొజిషన్కి మళ్ళీ 18 crores 14 crores పెట్టారు అనుకుంటారు కదా, అదే కదా ట్విస్ట్. ఫ్రాంచైజీలకి అంత ఈజీ టాస్క్ ఇస్తే ఎట్లా? అందరికీ హెడేక్ ఉండాలి కదా, మెగా ఆప్షన్కి టీఆర్పీ రావాలి కదా, అందరికీ క్యూరియాసిటీ ఉండాలి కదా. అందుకే ఈసారి బీసీసీఐ ఈ రూల్స్ తెచ్చింది. ఒకటేసారి 6 రిటెన్షన్స్ అనగానే ఫ్యాన్స్ ఫ్రాంచైజీలు అందరూ లేచి డ్యాన్స్ చేసారు. హ్యాపీనెస్ ఎక్కువసేపు లేదు, ఎందుకంటే 6 రిటెన్షన్ చేస్తే 79 crores ఒక టీంకి ఆనే అయిపోతాయి. 79 crores టీంకి ఆనే అయిపోతాయి. ఇంకొక రూల్ వచ్చేసి 2008ది మళ్ళీ వచ్చింది. అదేంటంటే 5 years నుంచి ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడని ప్లేయర్ని అన్క్యాప్డ్ లాగా కన్సిడర్ చేసి 4 crores తీసుకోవచ్చు. మస్తుంది కదా. అయినా అది అందరికీ కాదు, ధోని ఫ్యాన్స్కి అయితే పండుగ. ధోని ఫ్యాన్స్కి ఏంది, ధోని మళ్ళీ వస్తుండు ఆడుతుండే అంటే ఎవరు హ్యాపీగా ఉండరు చెప్పండి. ఈ కోట్ల మంది ఫ్యాన్స్ మ్యాచ్ చూడాలంటే ఆ మనిషి ఉండాలి, అప్పుడే కదా టీఆర్పీ ఉండేది. అందుకే ఈ రూల్ తెచ్చారు. ఇంకొక మంచి రూల్ ఏంటంటే, ఇదైతే సూపర్ రూల్. ఒక్కసారి ఫారెన్ ప్లేయర్స్ ఆప్షన్లో ఒక టీంకి సెలెక్ట్ అయినాక మళ్ళీ ఐపీఎల్ అయిపోయే వరకు ఎక్కడికి పోవద్దు. ఒకవేళ పోతే 2 years సస్పెండ్ ఫ్రమ్ ఐపీఎల్. ఇది కదా మనకు కావాల్సింది. ఎందుకంటే ప్రతిసారి ప్లేయర్స్ ఇంపార్టెంట్ మ్యాచ్ వచ్చే వరకు మాకు ఆ టోర్నమెంట్ ఉంది, ఈ కప్ ఉంది, ఆ కప్ ఉంది, ఆ మ్యాచ్ ఉందని కరెక్ట్ ప్లే ఆఫ్స్ టైంలో వెళ్ళిపోతారు. అది టీం పైన చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. నెక్స్ట్ ఇంకొక రూల్ వచ్చేసి, ఏ ఫారెన్ ప్లేయర్ అయితే ఈ మెగా ఆప్షన్లో నేమ్ రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకే మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్లో ఉండే ఛాన్స్ ఉంటుంది, లేదంటే లేదు. ఇది కూడా బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు టోటల్ పర్స్ ఫర్ ఈచ్ టీమ్ వచ్చేసి 120 crores. 120 crores అంటే ఒకవేళ టీమ్ 6 రిటెన్షన్స్ అన్నా చేసుకుంది అనుకో, 79 crores అయిపోతే 41 crores ఆప్షన్లోకి రావాలి. టోటల్ పర్స్ అయితే వచ్చేసి 120 crores. సో అందుకే నేను ఏమనుకుంటున్నా, మ్యాక్సిమం ఏ టీమ్ అయినా సరే 3 రిటెన్షన్స్ని వేసుకొని ఒక అన్క్యాప్డ్ని తీసుకొని రిమైనింగ్ 2 RTMsని ఆప్షన్లో యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు వాళ్ళకి ఆప్షన్లకు పోయేసరికి పర్స్ అయితే ఎక్కువ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ అన్ని టీమ్స్ ప్రాబబుల్ రిటెన్షన్స్ని 2-3 పార్ట్స్గా డివైడ్ చేసి వీడియో అయితే పెడతా. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. ఇట్లాంటి స్పోర్ట్స్ అప్డేట్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.